హాయ్ హలో అందరికీ. ఇవాళ నేను మీకైతే నాకు సంబంధించి ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట ఇది. అదేందో చెప్పనా, కూరగాయలు తెంపడమే. ఎందుకంటే నేను నా చేతులతో పెంచిన చెట్లు అనమాట ఇవి. నేనైతే చెప్తున్నా, నిజం చెప్తున్నా, చిన్నప్పటి నుంచి ఏ మొక్క కూడా పెంచలేదు నిజానికి. ఒక కొత్త ఇల్లు అయితే కట్టుకున్నాక సరే కూరగాయల మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది కదా అనేసి ఒక కొత్త ఇంట్రెస్ట్ వచ్చి గిట్లా రకరకాల చెట్లు అయితే పెట్టేసిన అనమాట. కాకపోతే ఏంటంటే వాటిని నేను తెంపట్లేను, మా అమ్మతోటి దగ్గరుండి తెంపిస్తున్నా. ఇదిగో పుదీనా చూడ్రి ఎంత చక్కగా ఉందో, సూపర్ పెరిగింది. సొరకాయ చెట్టుకు చూడ్రి ఒక్క సొరకాయ కాసింది, మిగతా కొంచెం పిందెలు ఉన్నాయిలే కానీ బాగానే కాస్తున్నాయి అన్నీ. అయితే ఇక దోసకాయలు చూడ్రి, ఈ దోసకాయ చెట్టు అయితే నేను పెట్టలేదు లేరి, కూరగాయలు కట్ చేసి అటువైపు పడబోస్తే అదే పెరిగింది. ఇంక ఇట్లా మిరపకాయ చెట్లు అయితే నార తీసుకొచ్చి పెట్టిన. మిరపకాయలు కాస్తున్నాయి, కాకరకాయలు కాస్తున్నాయి, గోకరకాయలు కాస్తున్నాయి, దోసకాయలు కాస్తున్నాయి, ఇంకా గోంగూర చెట్లు కూడా పెరిగినాయి. అగో గోంగూర చూడరి, మా అమ్మ ముందే తెంపిందనమాట కవర్లా. గోంగూర కూడా బాగానే మంచిగానే వచ్చింది. గోకరకాయలు, గోంగూర, ఇంకా టమాటా చెట్లు కూడా నార తీసుకొచ్చే పెట్టేసిన. ఇంకో మా స్కూల్లో నుంచి ఒక గులాబీ మొక్కనైతే తీసుకొచ్చిన అనమాట. స్కూల్లో చెట్లు పెట్టేటప్పుడు గులాబీ మొక్క నచ్చి తీసుకొని వచ్చి పెట్టిన. ఎంత అందంగా పువ్వు పూసింది కదా. మావాడు చాలా కష్టపడుతుండు ఒక్క బీరకాయ తెంపడం కోసం. చివరాఖరికి అయితే తెంపేసిండు, ఇంకో బీరకాయ ఉంది తెంపాలని చూస్తుండు. ఇంకో ఇట్లా కూరగాయలు అయితే ఇక కాకరకాయ, దోసకాయ, గోకరకాయ ఇవైతే వెళ్ళినాయి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయరు, కామెంట్ చేయర్రి.